నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమండి. ఆగస్టు 9 కామిక ఏకాదశి. ముఖ్యంగా కామిక ఏకాదశి రోజున ఏం చేస్తే మనకు ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. కామిక ఏకాదశి అంటే గనక కోరికలు తీర్చుకునేటటువంటి ఏకాదశి. ముఖ్యంగా ఏకాదశి అంటేనే మనము ఉపవాస దీక్ష వహించడము, ఆ రోజు ఏమీ తినకుండా భగవన్నామస్మరణలో ఉండడము, విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవడం, ఇలాంటి విశేషమైనటువంటి పనులు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాము. ఏకాదశికి అంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, శాస్త్రీయంగా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ఏకాదశి అనేటటువంటిది భోజనానికి దూరంగా ఉండాలి. ఆ రోజు మామూలుగా మధుమాంసాలకు దూరంగా ఉండాలి. అలాగే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. భగవన్నామస్మరణలో ఎక్కువగా ఉండాలి అనేటటువంటిది ఏకాదశి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. చాలామంది ఏకాదశి అనే పేరుతో అనేక రకాలుగా అంటే మామూలుగా పాలు, పళ్ళు ఇలాంటివి సాత్వికమైనటువంటి ఆహారము, లేదు మనకి ఏదైనా ఇబ్బంది ఉంది, లేదంటే ఏదైనా రోగాలున్నాయి, లేదంటే ఏదైనా బీపీ, షుగర్లు ఇలాంటివి ఉన్నాయంటే సాత్వికమైనటువంటి ఆహారం సాబుదానా అని చెప్పేసి ఉంటుంది. అది తీసుకోవడం, ఇలాంటివి తీసుకోవాలి తప్ప ఉపవాసం అనేటటువంటి పేరుతో చాలామంది టిఫిన్లు చేయడము, ఇడ్లీలు, వడలు తినడము, లేదు అని అంటే కనుక ఇతర ఆహారాలు తీసుకోవడము, ఇలాంటివి చాలా మటుకు అది ఉపవాసం కిందికి ఎప్పటికీ రాదు. ఉపవాసము అనేటటువంటిది ఎందుకు చేయమన్నారు అంటే గనక నువ్వు 15 రోజులకు ఒకసారి మనకి ఏకాదశి వస్తుంది. మనకు పౌర్ణమికు ముందు వచ్చేటటువంటి అమావాస్యకు తర్వాత వచ్చేటటువంటిది ఏకాదశి. మనకు నెలలో 2 ఏకాదశులు వస్తాయి. నెలలో కనీసం 2 రోజులైనా ఉపవాస దీక్ష వహిస్తే గనక రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే జీర్ణం అవుతుందో ఆ జీర్ణ వ్యవస్థలో ఒకరోజు నువ్వు కనుక ఆహారం తీసుకోకపోతే ఆ జీర్ణ వ్యవస్థ నీకు వృద్ధిలోకి వస్తుంది. జీర్ణ వ్యవస్థ అనేటటువంటి నీకు సక్రమంగా పనిచేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో సైంటిఫిక్గా కూడా ఈ యొక్క రీజన్స్ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం చాలా విశేషం అని చెప్పింది. అలాగే ఏకాదశి అనేటటువంటిది కూడా ఒక మహత్తరమైనటువంటి విష్ణుమూర్తి నుంచి ఉద్భవించినటువంటి మాతృమూర్తి ఏకాదశి. ఆమె పేరు ఏకాదశి. ఆమె రోజున ఎవరైతే అంటే ఆమె ఒక రాక్షసుని సంహరించడానికి ఉద్భవించినటువంటి తల్లి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో నా యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారని విష్ణుమూర్తి ఏకాదశికి వరం ఇచ్చినటువంటి రోజు కూడా. అందుకే నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఈ నెలలో 2 ఏకాదశుల రోజున నువ్వు గనక ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్లకు దైవానుగ్రహంతో పాటు నీ ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. నువ్వు తీసుకునేటటువంటి జీర్ణ వ్యవస్థ కావచ్చు, నువ్వు తీసుకునేటువంటి ఆహారం కావచ్చు, కొవ్వు పదార్థాలను తగ్గించేటటువంటి అవకాశం కావచ్చు, ఇవన్నీ కూడా ఏకాదశిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు 15 రోజుల్లో అంటే నెల రోజుల్లో 2 ఏకాదశి వస్తాయి. ఈ 2 ఏకాదశుల్లో నువ్వు ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యంగా నీకు ఇటు సైంటిఫిక్ రీజన్గా చూసుకున్నా, శాస్త్రీయంగా చూసుకున్నా నీకు మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఏది శాస్త్రీయంగా తీసుకున్నా, ఏది సైంటిఫిక్గా తీసుకున్నా మనిషి యొక్క యోగక్షేమం కోసమే పెట్టారు తప్ప ఇందులో విశేషంగా ఏకాదశి చేయకపోతే ఏదైనా జరిగిపోతుందేమో, అరే ఇవాళ ఏకాదశి ఏం తింటే ఏదైనా జరిగిపోతుంది, ఇలాంటి భయాలు పెట్టడానికి కాదు. నీ యొక్క ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి, నీ యొక్క దైవానికి సంబంధించినటువంటి అనుగ్రహం దాగి ఉంది. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేస్తే మనకు మంచిది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది అనేటటువంటిది శాస్త్రీయ దృక్పథం. కాబట్టి అందుకే ఏకాదశి రోజున ఉపవాస దీక్ష, దైవనామస్మరణ చేస్తే కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. ఆలోచనలు కావచ్చు, మనస్సు కావచ్చు తేలిగ్గా ఉంటుందండి. సో 12 ఏకాదశులు చేయాలంటారా? ఏదో ఒక ఏకాదశి చేస్తే సరిపోతుందంటారా? మనకు సంవత్సర కాలంలో 24 ఏకాదశులు వస్తాయండి. అందులో మనకు నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి ఉపవాసం ఉండమన్నారు కానీ వాళ్ళు ఎన్నిసార్లు ఉంటారనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం తప్ప ఇక్కడ ఏంటి అంటే ఏకాదశి రోజే కాదు, నీవు వారంలో ఒక్కరోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. చాలామంది చూసుకుంటే గనక శనివారము వెంకటేశ్వర స్వామి మీద ఉపవాసం ఉంటుంటారు, శుక్రవారం వస్తే అమ్మవారి మీద ఉపవాసం అంటూ ఉంటారు, కొంతమంది ఇంటి దేవుడి మీద ఈరోజు మా ఇంటి దేవుడు అంటే అందుకే ఉపవాసం ఉన్నాను అంటారు, కొంతమంది జాతక రీత్యా
ఈ రోజు ఉపవాసం ఉంటే నాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఉపవాసం ఉంటాం. ఉపవాసము అన్నదానికి అర్థం ఏంటంటే, ఆ రోజున నువ్వు కనీసం ఆ దైవనామస్మరణైనా చేసుకుంటావు ఓకే. అనేటటువంటి ఒక లాజిక్. రెండవది ఏంటి అంటే గనక, ఉపవాసం ఉండడం వల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది అనేటటువంటి రీజన్. అంతే తప్ప ఉపవాసం అనేటటువంటిది మన వ్యక్తిగత విషయం. నువ్వు ఏకాదశి రోజు ఉంటావా, మిగతా రోజుల్లో ఉంటావా అనేటటువంటిది వాళ్ళ. కాకపోతే ఏకాదశి రోజున మామూలుగా ఆ తిథికి ప్రత్యేకమైనటువంటి ఒక శాస్త్రీయ కోణం ఉంది కాబట్టి, ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే దైవానుగ్రహాన్ని కూడా నువ్వు పొందగలుగుతావు అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం అండి. సో, ముఖ్యంగా ఆ రోజు చదవాల్సిన ప్రత్యేకమైన మంత్రాలు, శ్లోకాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయండి. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి. హ్మ్. అలాగే విష్ణుమూర్తి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆ దశావతారాల్లో ఏ ఒక్క అవతారమైనా సరే, ఆ యొక్క అవతారాన్ని మనం దర్శించుకోవడము, లేదా పూజించుకోవడము, తులసీ దళాలు సమర్పించడము, తులసి అర్చనలు చేయడము, ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, ఇవి చాలా విశేషమైనటువంటి పుణ్యఫలితాలను మనకు అందజేస్తుంది. కాబట్టి ఆ రోజున తప్పకుండా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే అనే మంత్రం చదువుకున్న, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి సహస్రనామాలు చదువుకున్న, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్రః తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువాణి తిరుమతిర్మమ అనేటువంటి మంత్రం చదువుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయండి. సో, థ్యాంక్ యూ సార్. కామిక ఏకాదశి రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలని చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.